హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి, కానీ అన్నీ ఒకేలాగా ఉన్నాయా? చెయ్యిలాగా కాలుందా, కాలులాగా చెయ్యి ఉందా? ముక్కులాగా నోరుందా, నోరులాగా చెవి ఉందా? అన్నీ వ్యత్యాసంగా ఉన్నాయి. ఇందులో ఏది గొప్ప? ఏది గొప్ప అండి? ఏదో ఒకటి ఇస్తాడంట దేవుడు. నోరు కావాలా, కాళ్ళు కావాలా, కోరుకో. కళ్ళు కావాలా, చెవులు కావాలో కోరుకో. వాళ్ళని వికలాంగులు అంటున్నారు, ఇప్పుడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అంటున్నారు. కానీ ఒక సంపూర్ణమైన శరీరంలో వ్యత్యాసమైన అవయవాలు ఉన్నా ఇవన్నీ ఒకే శరీరానికి చెందినవి. ఇవన్నీ వర్కింగ్ టుగెదర్, అన్నీ కలిసి పనిచేస్తున్నాయి. నువ్వు నడుస్తున్నప్పుడు కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే, ఇప్పుడు ఎక్కడ గుచ్చుకుంటే ఇలాంటి బూట్లు వేసుకొని నడిచేవాళ్ళకి, కానీ ఆ రోజుల్లో రబ్బర్ చెప్పులు వేసుకొని నడిచేవాళ్ళు. స్కూల్కి వెళ్ళాలంటే ఆ రబ్బర్ చెప్పులో నుంచి దూరి కాళ్ళలో గుచ్చుకునేది. గుచ్చుకోగానే అబ్బా అంటది నోరు, కళ్ళు గబక్కను వంగి చూస్తుంది, నడుం బెండ్ అవుద్ది, చెయ్యి లాగుద్ది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? కాలుగులు గుచ్చుకుంటే నన్ను ఏం చేయమంటావు నడుమంటదా? కాలు గుచ్చుకుంటే నేను ఎందుకు తీయాలని చెయ్యి అంటదా? కాలుగు నొప్పి అయితే ఎందుకు నోరు అరుస్తావు నువ్వు నోరు మూసుకుంటుందా? అన్నీ కలిసి పనిచేస్తాయి. యేసుక్రీస్తు సంఘాన్ని ఇలా ఉండాలని కోరుతున్నాడు. విశ్వాసులందరికీ పంచిచ్చాడు పరిశుద్ధాత్మ యొక్క వరాలను. ప్రతి వారు వారికి ఇచ్చిన వరాలన్నిటినీ కలిపి క్రీస్తును మహిమపరిచినప్పుడు సంపూర్ణమవుతాం. వారు యూదులు అవనివ్వండి, ఒక జాతి వారికి కాదు, ఒక భాష వారికి కాదు, గ్రీసు దేశస్తులు అవనివ్వండి, దాసులు అవనివ్వండి, స్వతంత్రులు అవనివ్వండి, పేదవారు అవనివ్వండి, ధనవంతులు అవనివ్వండి, విద్యావంతులు అవనివ్వండి, విద్యాహీనులు అవనివ్వండి, పురుషులు అవనివ్వండి, స్త్రీలు అవనివ్వండి, క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ క్రీస్తు శరీరములో భాగములుగా ఉన్నాం. మనమందరము కలిసి మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభువును మహిమపరచాలని దేవుడు తన ఆత్మతో మనల్ని అభిషేకించి వివిధమైన తలాంతులను వివిధమైన రీతులుగా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఉద్యోగాలు చేసుకుంటూ పాస్టర్లను పేరు పెట్టుకుంటున్నారు చాలామంది. నాకు అర్థం కావటంలా. ఉద్యోగాలు చేసేవాళ్ళు పాస్టర్ అవ్వరండి. సువార్థికుడిగా ఉండొచ్చు, బోధకుడిగా ఉండొచ్చు, సహకారిగా ఉండొచ్చు, సేవలో మరో విధంగా నీవు కూడా వాడబడవచ్చు. ఇక్కడేమి పాస్టర్లకు పెద్ద జీతం, సువార్థకులకు చిన్న జీతం, ప్రవక్తలకు అతిపెద్ద జీతం, స్వస్థభర్త వరం కలిగిన వారికి బిగ్గు శాలరీ అని ఏం దేవుడు వెళ్ళలేదండి. ఏ సేవ అయినా నమ్మకంగా చేస్తే ప్రతి ఒక్కరికి ఒకే విధమైన ప్రతిఫలాన్ని, యుద్ధానికి వెళ్ళిన వాడికి ఎంత ఆశీర్వాదమో కావలి ఉన్నవాడికి కూడా అదే ఆశీర్వాదాన్ని ఇమ్మని దేవుడు చెప్పాడు. కొందరు ప్రసంగిస్తుంటారు. అలాంటి కొందరు ప్రసంగిస్తున్నప్పుడు ఈ ప్రసంగాలు మీకు అందేటట్టు చేసే ఇక్కడ చాలా మంది ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వీటిని మానిటర్ చేస్తున్నారు. సౌండ్ సిస్టమ్ ఒకరు, వీడియోస్ కొందరు, ఇవన్నీ చేస్తున్న పనులు స్క్రీన్ వెనకాల, బిహైండ్ ద స్క్రీన్స్ చాలా మంది పనిచేస్తున్నారు. అందరూ కలిసి సమిష్టిగా పనిచేసినప్పుడు ఈరోజు ఈ లైవ్ ద్వారా అనేక దేశాలకు, వేలాది లక్షలాది జనులకు దేవుని సువార్త అందించబడుతుంది. ఒక్కరే కనబడొచ్చు మీకు, కానీ దీని వెనుక ఎందరో ఒక పెద్ద టీం ఉంది. టీం అంతా కలిసి పనిచేస్తున్నప్పుడు దేవుని పరిపూర్ణమైన సువార్త వెలుగు, సువార్త యొక్క ప్రకాశం ప్రకాశించబడుతుంది. ఎవరికి ఏ వరం ఇచ్చాడో, ఎవరికి ఏ సామర్థ్యత ఇచ్చాడో, ఎవరికి ఏ పిలుపిచ్చాడో ఆ పిలుపుకు నీవు లోబడ్డప్పుడు ప్రతి ఒక్కరికి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము
నా యొద్ద ఉన్నది. ఒక సంఘములో 10,000 మంది పనిచేస్తే 10,000 మందికి నీతి కిరీటం నా కొరకు ఉంచబడి ఉన్నది. నా కొరకే కాదు, పందెములో గెలిచిన ప్రతి ఒక్కరి కొరకు దేవుడు కిరీటాలు సిద్ధపరుచుకున్నాడు. నువ్వు ఏ పని చేసినా నీ చేతికొచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయడానికి పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం మనకు కావాలి. మన సామర్థ్యానికి మించిన పని చేసేటట్టు పరిశుద్ధాత్ముడు మనల్ని అభిషేకిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను ప్రేమించిన వీరుని చూడయ్యా. నీ చేత ప్రేమించబడిన వీరుని చూడయ్యా. నీవేర్పరుచుకున్న వీరుని చూడయ్యా. నీవు ఆకర్షించుకున్న వీరుని చూడయ్యా. ఎవరి జీవితంలో ఏ పోరాటం ఉందో, ఎవరి జీవితంలో ఏ సమస్య ఉందో, ఎవరి హృదయంలో ఎటువంటి కల్మషం ఉందో బాగా ఎరిగిన ప్రభువా, పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించి మమ్మల్ని పరిపూర్ణులుగా చేయయ్యా, పరిశుద్ధులుగా చేయయ్యా. మా ఆలోచనలన్నీ వదిలిపెట్టి నీ ఆలోచనలతో మేము నింపబడినట్లుగా, మా తలంపులు విడిచి నీ తలంపులు నెరిగి నడుచుకున్నట్లుగా, నిన్ను ఆరాధించుకుంటున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారై నీ ప్రణాళికలో వాడబడినట్లుగా, నీ సాక్షులుగా బూదిగంతముల వరకు విస్తరించినట్లుగా నీ ఆత్మను మా మీద కుమ్మరించుము నాయన. అంతవరకు నమ్మకంగా జీవించుటకు దినదినము నీ ఆత్మతో అభిషేకించబడుతూ సర్వసత్యములోనికి నడిపించబడుతూ నీ ప్రణాళికలన్నీ నెరవేరుస్తూ బూదిగంతముల వరకు నీ సాక్షులుగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని, నీ ఆత్మతో అభిషేకించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహాకృపలో గత 72 సంవత్సరాలుగా నా జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి, నా పరిచర్యలో గత 54 సంవత్సరాలలో ఆయన కృప కనికరములు ఎలాగూ ఈ పరిచర్యలో అనేకులకు దీవెనకరంగా ఉన్నవోనన్నది గుర్తు చేసుకొని ఆయన యందు ఆనందించడానికి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికలను 28వ తారీఖు సాయంత్రం విజయవాడలోను, 29వ తారీఖు సాయంకాలం హైదరాబాద్లోను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యల ద్వారా మేలు పొందిన మీరు మీ సాక్ష్యాలను పంచుకున్నట్లుగా, ప్రభువును మనందరం కలిసి స్తుతించి ఆరాధించినట్లుగా, రాగలేని వారు రండి. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంకాలం 7 గంటల నుండి విజయవాడలోని మురళీ రిసార్ట్లో, పోరంకి, నిడుమానూర్ రోడ్, విజయవాడ. మరిన్ని వివరాలు కావాలంటే 8144123456 నెంబర్కి వాట్సాప్ పంపండి, లేకపోతే కాల్ చేయండి. అలాగే హైదరాబాదులో 29వ తారీఖు సాయంకాలం 3 గంటల నుండి లార్డ్స్ చర్చ్ ఆవరణలో జరుగుతుంది. 9100090003 అనే నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ పెట్టండి. 893939393939 నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు లేక వాట్సాప్ పెట్టచ్చు. రండి, ఈ స్తుతి కృతజ్ఞత కూడికలలో పాల్గొనండి. మనందరం కలిసి దేవుడు మన ఎడల చేసిన తన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి, ఆయన సేవలో నమ్మకంగా నేను అంతం వరకు బ్రతుకున్నట్టు నా కొరకు ప్రార్థించడానికి, దేవుడు చేసిన మేలులను బట్టి మనందరం ఆర్భాటం చేసి ఆయనలో ఆనందించడానికి రండి, పాల్గొనండి, ఆశీర్వదించబడండి.